నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగైతే ఈసీ నిబంధనలు విధించినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళి పథకాల్లో డబ్బులు వేయడానికి అయితే అనుమతి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ బటన్లన్నీ కూడా 5-6 నెలల క్రితం నొక్కిన బటన్లు. చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, రైతు ఇన్పుట్ సబ్సిడీ అయితే గత 2023 డిసెంబర్ అప్పటికే లబ్ధిదారులు ఎంపిక అయింది. మరి ఎందుకు 6 నెలలు హోల్డ్ చేసి సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందే ఇవ్వటం ఏంటంటారు దీని కథ అసలు? ఇప్పుడు సుధాకర్ గారు, ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చారనేది లబ్ధిదారులకు అర్థం అవుద్దండి. ఇక్కడ అంతకన్నా ప్రధానంగా మనం కానీ లబ్ధిదారులు కానీ ఊళ్ళల్లో గమనించిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడల్లా వచ్చి డబ్బులు పట్టలేదు. బటన్ నొక్కిన వీడియోలు టీవీల్లో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి. ఇది ప్రచార బటన్ అనేది అర్థమైపోయిందండి. ఈయన బటన్ నొక్కిన దగ్గర నుంచి లబ్ధిదారులు గత 4 నెలల నుంచి కళ్ళు కాయలు కాసేటట్టుగా బ్యాంక్ అకౌంట్లో పడినయా అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పడలేదు. వాళ్ళకి అనేక అవసరాలు ఉండి కూడా ఏదన్నా బ్యాంకులో పడతాయేమో, ఈ పిల్లాడికి ఈ ఖర్చుకు పనికొస్తుంది, ఇంట్లో ఈ ఖర్చుకు పనికొస్తుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి కానీ రకరకాల అవసరాలు ఉన్నాయండి. నేను ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడల్లా గత 2-3 నెలలుగా చాలా కుటుంబాల్లో ఈ చర్చ జరుగుతుంది. ఇది బటన్ నొక్కాడు, డబ్బులు రాలేదయ్యా, వస్తే మేము ఈ ఖర్చుకు పెట్టుకున్నాము, ఆ ఖర్చుకు అనుకుంటున్నామని ఊళ్ళల్లో అంతకాలం ఎదురు చూసేటప్పటికి కడుపు మండిపోదండి. ఏంటి నొక్కకపోతే బాధలేదు సార్, నొక్కి ఇప్పుడు అదేమో హక్కుగా అడగట్లేదు. నువ్వు నొక్కా కాబట్టి పడుతుంది, ఏదో ఒక రోజు వేస్తాడని ఎదురు చూస్తే తీరా ఇప్పుడు ఎన్నికలు 3 రోజుల ముందుకి వేసేటప్పటికి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళ కమిటీ వాళ్ళు లెటర్ రాశారు. రాస్తే ఇప్పుడు వేయటానికి వీల్లేదు, మేము ముందే మీకు అవకాశం ఇచ్చాం కదా, నోటిఫికేషన్ అప్పుడు అసాధారణంగా మిమ్మల్ని అలర్ట్ చేశాము, మీరు ఆ నొక్కిన బట్టలకు సంబంధించిన ఆసరాకు కానీ చేయూతకు కానీ వీటికి సంబంధించి ఉంటే వదిలేసేయమని. 2023 డిసెంబర్ రైతు ఇన్పుట్ సబ్సిడీ అది 2023 డిసెంబర్లో వేయాల్సింది. అది కూడా ఇప్పుడు కలిపి ఒక పెద్ద అమౌంట్గా ఒకేసారి వేయాలని పెట్టుకుని కూర్చున్నారు. అదే 4 పథకాల డబ్బులు ఒకేసారి పెడితే వాళ్ళకి బల్క్ అమౌంట్ కనపడుతుంది. అందరిసారి అమౌంట్లు ఏమో వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి పంపించేసి పెన్షన్లు కూడా ఇవ్వాల. అవును, ఒకసారి ఇచ్చే పెన్షన్లు కూడా ఇవ్వాల. ఇవన్నీ కూడా ఏడాదికి ఒకసారి ఇచ్చేయి. ఇది 2-3 రోజులు లేట్ అయినా ఎవడో ఏమో అనుకోవడానికి లేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి ఇప్పుడు అసలు బూమరాంగ్ అయింది పరిస్థితి. తర్వాత కోర్టు ఏం చెప్పింది నిన్న, కేంద్ర ఎన్నికల సంఘం లేపిన అంశాలను మీరు చూసుకుని మళ్ళీ రేపు మీరు మాకు విజ్ఞప్తి చేయమంది. సరే కదిపితే సరే ఏ ఉద్దేశంలో ఉందో హైకోర్టు కూడా ఇవాళ ఒక్కరోజుకి పర్మిషన్ ఇచ్చిందండి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఇది నిబంధనలకు విరుద్ధం, వీళ్ళకి మేము గతంలోనే అలర్ట్ ఇచ్చాము, చేయలేదు, తర్వాత ఇవి ఏడాదికి ఒక్కసారి విడుదల చేసే పథకాలు కాబట్టి ఈ 3-4 రోజుల్లో వచ్చిన ప్రమాదం ఏమి లేదు. తర్వాత ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా మేము సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు గనక అధికార పక్షానికి ఇలా గనక చేస్తే మేము సమాన అవకాశాలను దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. ఇది ఇతర వివాదాలకి దారితీస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటివి ఛాలెంజ్ చేయొచ్చండి. ఇప్పుడు ప్లేయర్లు 2 కుస్తీ పడుతున్నారండి, కుస్తీ పట్టే వాళ్ళకి సమానమైన గ్రౌండ్ ఉండాలి. ఒకడికి అడ్వాంటేజ్ బురదలో నుంచోబెట్టి ఒకడిని పుణ్యాల మీద నుంచోబెడితే అది సరైన కుస్తీ అనరు. అవును, జారిపోయే ఏరియా ఒకళ్ళకి ఇచ్చి పొడి గ్రిప్ ఉండే ఏరియా ఒక ఏరియా ఇస్తే ఆడు గెలుస్తాడు. అట్లా కిందసారి మీరు 2019 ఎలక్షన్లు ఒకసారి మీరు గమనంలోకి గుర్తు తెచ్చుకోండి. 8,500 రైతు రుణమాఫీకి 8,500 కోట్లు రెడీగా పెట్టి అకౌంట్లో మేము వేస్తాం అనుకునే టైంలో కిందసారి ఎలక్షన్ నోటిఫికేషన్ 3 months అడ్వాన్స్గా వచ్చేసిందండి. వీళ్ళు లిస్టులన్నీ రెడీ చేసుకుంటున్న టైం లోపల వచ్చేటప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఈ రైతు చేయొద్దని, రుణమాఫీ చేయొద్దని వెళ్ళి అప్పుడు ఆపించిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 3 రోజులు ఆగమంటే హైకోర్టుకి వెళ్ళాడు. అంటే ఆ రోజున ఆయన అభినందించాడు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళిని గట్టిగా పాటించింది, నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు అని చెప్పాడు ఆ రోజు. అది రైతులకి వెళ్ళాల్సిన రుణమాఫీ కదండి పని. అది ఆ తర్వాత ఎలక్షన్ కూడా టైం, అప్పటికి చాలా టైం ఉంది. సరే అయ్యింది. ఎలక్షన్ అయిన తర్వాత ఈయన గెలిచాడు. అది అకౌంట్లో డబ్బులు అట్లాగే ఉన్నాయి 8,500. అది నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించాలి కదా, చెల్లించాలి ఈ డబ్బులు. దానికోసం కేటాయించారు. రుణమాఫీకి రైతులకి రిలీజ్ చేస్తే అప్పుడు బటన్ ఆపేశాడు. బటన్ ఆపేసి ఆ 8,500 ఇతర తన ఖర్చులకు వేరే వాటికి వాడేశాడు. అది రైతులకి జరిగిన అన్యాయమే కదా.
ఆ రోజు కేంద్ర ఎన్నికల సంఘమేమో మంచిదైందా? ఇవాళ నీకు వచ్చేటప్పటికి నీకు ఒక న్యాయం, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసిన లబ్ధిదారులకి ఒకవేళ నువ్వు ఇచ్చావే అనుకో, ఒక్క రోజులో ఇస్తే వాళ్ళకి తెలియదా నువ్వు ఇవాళ ఎందుకు ఇచ్చావు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు వాయిదాలు వేసుకుంటా వచ్చావు 4 నెలల నుంచి అని. ఇవాళ 4 నెలలు పూర్తి టైం అయిపోయింది, 4వ నెల దాటి 5వ నెలలో 13 రోజులు కూడా సగం దాదాపు గడిచిపోయింది. ఈ టైంలో వేస్తే అంత ఓటర్ల అమాయకులని మనం అనుకోవటానికి వీలు లేదు సుధాకర్ గారు. ఆ తర్వాత ఎన్నికల కమిషను ఆ అఫిడవిట్లో హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కూడా ఎంత ఫెయిర్నెస్గా చెప్పిందంటే చెప్పింది. సరే కోర్టు గౌరవ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ మీద మనం ఎవరు ఫర్రార్ అగెనిస్ట్ ఎవరని చెప్పలేము. సరే ఏ నిర్ణయం అయినా అది శిరోధార్యమే. కానీ ప్రజలు వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఉంది కదా, అది జడ్జిమెంట్ ముఖ్యం. మ్యాటర్ ఏంటంటే లబ్ధిదారులు వెళ్ళారంట మా డబ్బులు కావాలని కోర్టుకి. అది మర్చిపోయాను. లబ్ధిదారులు ఏమండి కోర్టుకి వెళ్ళాలంటే లబ్ధిదారులు భేదాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసావా, పెత్తందారులను సెలెక్ట్ చేసావా? అసలు హైకోర్టులకి వెళ్ళాలంటే వాళ్ళే చెప్పారు లాయర్లకి ఎంత కోట్లు ఖర్చు పెట్టాలో. నువ్వు ఇచ్చే కొద్ది వేల రూపాయలకి 4,000 5,000 రూపాయలకి కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టు లాయర్ని ఎంగేజ్ చేసుకోగలుగుతారండి? వీళ్ళు ప్రోద్బలం చేసి పంపించారు వాళ్ళని, ఏదో వాళ్ళ పేర్లు అడ్డు పెట్టి. అది అంతే, పేర్లు వాళ్ళ వెనకాల విత్తనం వేయలేదండి. హైకోర్టులకు కూడా తెలుసు లబ్ధిదారు అసలు హైకోర్టు రాగలుగుతాడా లేదా అని. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది రైట్గా డిమాండ్ చేసి అడిగేది కాదండి. గవర్నమెంట్ ఇస్తున్న డిస్క్రిషనరీతో ఇస్తున్న బహుమానం ఇది, అంతే. అక్కడ రాజ్యాంగం కాదు కదా అది, హక్కుగా అడగలేరు. కాకపోతే మా గవర్నమెంట్ సంక్షేమం కోసం, ఈ గవర్నమెంట్ కాదు గతం 50 ఏళ్ళ నుంచి కూడా పేదరిక నిర్మూలన కోసం గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజుల్లోనే చేసింది ఇలాంటి రిఫార్మ్స్. బ్యాంకుల్లో చేయటం, రాజభరణాల రద్దు, ఇలాంటి సంస్కరణలు పూర్వకాలం నుంచి వస్తున్నాయి. అలాగే సంక్షేమం వస్తుంది. ఇప్పుడు వాళ్ళే ఒక పక్కన చెబుతా హైకోర్టుకి వెళ్ళటం ఎంత కష్టం. అది కూడా 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత ఇప్పుడు వెళ్తారు. వెళ్తే ముందే వెళ్ళాలి. 2 నెలల్లో ఆ రోజు బట్టన్ నొక్కిన 20 రోజులకే వెళ్ళాలి. వెళ్తే ఎందుకు రావటం లేదు? ఏమన్నా పైపులు అడ్డం పడినాయా, రాళ్ళు లేకపోతే గులకరాళ్ళు ఏమన్నా పడినాయా అని. మరి వెళ్ళాలి కదండి. గులకరాళ్ళు క్లీన్ చేయండి బాబు, మీరు బటన్ నొక్కారు కానీ నీళ్ళు రావట్లేదని. ఇప్పుడు ఎప్పుడు ఏదన్నా ఒక పథకం సక్సెస్ అయినట్టు కుళాయిలో నీళ్ళు రావాలి, అంతేగాని నేను అక్కడ మెయిన్ ఆన్ చేశానంటే ఇచ్చేయగానే ఫ్యాన్ తిరగాలి కానీ 6 నెలల తర్వాత తిరుగుతానంటే ఇప్పుడు రేపు పడిపోయే ఫ్యాన్ లాగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్యాన్ తిరగట్లేదనే జనకాలకు అర్థమైంది. ఉడకపోతే చచ్చిపోతున్నాము అందరం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ బాగా, కరెంట్ కూడా ఉండలేదండి. కరెంట్ కోతలు ఎక్కువ ఉన్నాయండి, బాగా ఎక్కువ ఉన్నాయండి. మనకి ఇళ్ళు ఉన్నాయి కదా. అయితే మేనేజ్ చేయడం కోసం పరిశ్రమలకు హాలిడే ఇచ్చి దాన్ని ఇళ్ళకి ఇస్తున్నాడంట. తలనొప్పి ఎందుకులే మనకి, అంటే పరిశ్రమల కంటే ఇళ్ళ మీద ఎక్కువ ప్రభావం కదా. దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కార్మికులకి లే ఆఫ్ ఇచ్చి వాళ్ళ శాలరీస్ కట్ అవుతున్నాయండి. అదొక ఇబ్బంది వచ్చింది. సేమ్ అదే ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కడుపులోకి ఎట్లా వెళ్తుంది? పరిశ్రమ పని చేయకపోతే డబ్బులు ఇవ్వడు కదండి. కనీసం ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినట్టు ఏ అయితే పరిశ్రమలో కరెంటు మూలాన్ని మూతపడ్డాయో మేము ఆ పారిశ్రామికవేత్తలకి ద్వారా మీకు ఇస్తాము, గవర్నమెంట్ తీసుకోవచ్చు ఆ బాధ్యత. ఎంతైతే ఆ శాలరీ వాళ్ళ వేతనాలు ఉన్నాయో అవి ఇవ్వాలి. కానీ అదేమీ ఇవ్వలేదండి. కిందసారి కార్మికులు దెబ్బతిన్నారు, ఈసారి అదే పరిస్థితి వచ్చింది.